ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి. అవి చెడ్డవారిని మంచివారిని కూడా చూచుచున్నవి అని మహాజ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ చెబుతున్నాడు. దేశములో నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి కనుక ప్రభుత్వము అక్కడక్కడ నిఘా కెమెరాలను ఉంచమని ప్రజలకు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలోనూ ప్రతి స్థలములో కూడా ఈ నిఘా కెమెరాలు ఉండడము మనకు తెలిసిన విషయమే. కొన్ని చోట్ల ఒక హెచ్చరిక రాయబడి ఉంటుంది. నిఘా కెమెరాలు ఇక్కడ ఉన్నవి, మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని చెబుతారు. అనగా మన ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉండాలన్న హెచ్చరిక. ప్రభుత్వ ఉద్యోగులు లంచము తీసుకొనుట నిషేధము కనుక వారిని గమనించుటకు కూడా ఆ యొక్క కెమెరాస్ ఉంటాయి. అయితే ఏవి ఉన్నా కొందరు ఎలాంటి భయము లేకుండా తప్పులు చేయడము మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడు చూసిన వార్తల్లో ఆ దృశ్యాలను మనకు చూపిస్తూ ఉంటారు. మనుషుల మీద దొమ్మిగా చేరి వారిని చంపడము, అనేకమైనటువంటి వ్యాపార స్థలాలలో ప్రవేశించి దోచుకోవడం లాంటి దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ నిఘా కెమెరాలు ఉన్నాయని ఎరిగి కూడా అలాంటి దుర్మార్గపు కార్యములకు వారు తెగించి చేస్తూ ఉన్నారంటే అప్పుడు వారు భయము లేనటువంటి, కరుడుగట్టినటువంటి నేరస్తులైనటువంటి మనుషులు. ఈ లోకములోనికి ఈ నిఘా కెమెరాలు రాకమునుపే పరలోకపు దేవుడు ప్రజలందరి పట్ల దృష్టి కలిగిన వాడై ఆయన నేత్రములు భూమి అందంతటా సంచరిస్తూ అవి మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తూ ఉన్నాయి అన్న సత్యము నీవు గుర్తెరుగుదువా? నీవు సత్ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు పరలోకమందు తన దూతలతో కూడా కూడి ఉన్నప్పుడు సాతానుడు భూమి మీద నుండి వెళ్ళి దేవుని సమూహములో కనబడ్డాడు. అప్పుడు దేవుడు అతన్ని, నా దాసుడైన యోబును నీవు ఎరుగుదువా? అతడు ఎంత యథార్థపరుడైన మనుష్యుడో అని సాతానుతో దేవుడు యోబును గురించిన ఒక గొప్ప పలుకును పలుకుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు యోబును ఎంత జాగ్రత్తగా చూశాడు, యోబుని మీద తన నేత్రములు ఉంచాడు కదా, నీ మీద కూడా ఆయన నేత్రములు ఉన్నాయి. దీనుల పట్ల ఆయన కృపచూపువాడు, తన బిడ్డల పట్ల ఆయన దయచూపువాడు, కఠినుల ఎడల ఆయన వికటము చూపి వారిని శిక్షించువాడు. నీవు నీ బ్రతుకు మార్చుకోకుండా నా బ్రతుకు ఎవరు చూస్తున్నారు అని నీవు మనుషులను, నిఘా కెమెరాలను మోసము చేయొచ్చేమో, కానీ పరలోకపు దేవుని యొక్క నేత్రముల నుండి మనం ఎవరమీ తప్పించుకోలేము. ధనవంతుడైన వానిని ఆయన చూశాడు, దరిద్రుడైన లాజరుని ఆయన చూశాడు. ధనవంతునికి రావలసిన కఠిన శిక్షను విధించాడు, లాజరుకి ఇవ్వవలసిన కృప, దయ చూపాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని నేత్రములు మన మీద ఉన్నాయని గ్రహించిన వారమై
సత్ప్రవర్తన కలిగి జీవించుదాం. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రభువా, నీ దృష్టి మా మీద ఉన్నదని జాగ్రత్త కలిగి జీవించే కృపను భాగ్యము నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.